టెక్స్ట్ అయితే ఇట్లా వచ్చింది. ఎక్కడో కొడుతుంది సీనా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఇప్పుడు హోమ్ మేడ్ ప్రోటీన్ ఐస్ క్రీమ్ చేద్దాం. ముందు గిన్నె తీసుకోండి, మళ్ళీ అందులో 100 grams ఆఫ్ పన్నీర్ వేసుకోండి, మళ్ళీ 2 spoons ఆఫ్ కోకో పౌడర్, మళ్ళీ అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, మళ్ళీ అందులో 2 spoons హనీ, మళ్ళీ అందులో కొంచెం డార్క్ చాక్లెట్ వేసుకోండి, ఇంకో 100 ml పాలు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టండి. ఇట్లా మంచిగా పేస్ట్ లాగా అయింది. ఇట్లా కొన్ని మీకు మరీ గట్టి అయితే ఇంకొన్ని పాలు పోసుకొని మిక్స్ చేసుకోండి. సో ఇట్లా పేస్ట్ లాగా కావాలన్నమాట టెక్స్చర్. ఇప్పుడు మనం దీన్ని ఏదైనా గ్లాస్ అయినా సరే గిన్నెలైనా సరే మొత్తం దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెడదాం, తర్వాత టేస్ట్ చూద్దాం. టెక్స్చర్ అయితే ఇట్లా వచ్చింది. బాగానే ఉంది, కొంచెం ఉప్పు ఎక్కువైంది. యాక్చువల్లీ ఇది కూడా వేయాలి, వెనిలా ఎసెన్స్. మన వెనిలా ఎసెన్స్ లేక డైరెక్ట్ చేసినాం. కొంచెం స్వీట్నెస్ తగ్గింది. ఒకవేళ మీరు ఉంటే మాత్రం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి, స్వీట్నెస్ బాగుంటుంది. ఇంకోటి డార్క్ చాక్లెట్ కరవేట్ వేయాలి, అట్లనే చేసిన డైరెక్ట్గా. ఓవరాల్ అయితే బాగానే టేస్ట్. నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ ప్రాపర్గా చేద్దాం. మళ్ళీ వస్తావరా?